మహారాష్ట్రలోని పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావించబడుతున్న ఔండా నాగనాథ ఆలయానికి స్వాగతం. భగవాన్ శివుడి మహిమను అనుభవించాలంటే జ్యోతిర్లింగ దర్శనం ఒక జీవితంలో తప్పక చేయవలసిన పవిత్రమైన యాత్ర. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి మహారాష్ట్రలోని ఔండా నాగనాథ్ ఆలయం. ఈరోజు మనం ఈ దివ్యమైన ఆలయ విశేషాలు పూర్తిగా తెలుసుకుందాం. ఔండా నాగనాథ్ ఆలయం మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న ఔండా అనే గ్రామంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావించబడుతుంది. కొంతమంది ఇది 8వ జ్యోతిర్లింగం అని కూడా చెప్తారు. ఈ ఆలయం 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పాండవులు వనవాస సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ఒక విశ్వాసం ఉంది. ఈ ఆలయం గోడలపై ఉన్న శిల్పాలు, చెక్కబడిన ప్రతిమలు పురాతన భారతీయ కళను ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయం హేమాంతృప్తి శైలిలో నిర్మించబడింది. రాతితో చేసిన ఈ నిర్మాణం చూడ్డానికి మనసుకు ఒక శాంతిని కలిగిస్తుంది. ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకత గర్భగుడి నిర్మాణం. మనం కిందికి దిగుతూ వెళ్ళి శివలింగాన్ని దర్శించాలి. అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. శివుడి సమీపంలో ఉన్నామనే భావన కలుగుతుంది. ఇక్కడ భక్తులు స్వయంగా శివలింగాన్ని తాకి పూజ చేయవచ్చు. పాలు, నీరు, బిల్వదళాలతో అభిషేకం చేస్తారు. ఈ క్షేత్రంలో పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు జరుగుతాయి. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తారు. ఆ రోజు ఆలయంలో భక్తులతో నిండిపోతుంది. ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఔండా నాగనాథ ఆలయం ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం, ఒక మనసుకు శాంతినిచ్చే ప్రదేశం. మీరు కూడా ఒకసారి ఈ పవిత్రమైన క్షేత్రాన్ని దర్శించండి. శివుని ఆశీస్సులు పొందండి.